అనగనగా ఒక ఊరిలో ఒక జింక ఉండేది. అది చాలా మంచిది. ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడేది. తన తోటి ఫ్రెండ్స్‌తో కలిసిమెలిసి సంతోషంగా ఉండేది. దానికి ఒక బిడ్డ ఉంది. అది పుట్టి కొన్ని రోజులే అవుతుంది. జింక తన బిడ్డతో చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేది. జింక మేత కోసం రోజు అడవికి వెళ్ళి కడుపు నిండా తిని తిరిగి ఇంటికి వచ్చేది. ఒకరోజు అడవిలో జింక మేత మేస్తుండగా బాగా ఆకలితో ఉన్న డైనోసార్ జింకను చూసింది. ఆహా! ఈ రోజు నా ఆకలి తీరుతుంది. ఈ జింకని వెంటనే వేటాడి చంపి తినేయాలి. నా ఆకలిని తీర్చుకోవాలి అని అనుకుంది. వెంటనే డైనోసార్ జింకను దాడి చేయబోతుండగా జింక డైనోసార్ని చూసింది. వెంటనే జింక పరిగెడుతుండగా డైనోసార్ కూడా జింక వెనుక పరుగు తీసింది. అప్పుడు వెంటనే జింక డైనోసార్తో ఇలా అంది, ఆగండి డైనోసార్ గారు, ఆగండి అని గట్టిగా అరిచింది. అది విన్న డైనోసార్ వెంటనే ఆగింది. అప్పుడు జింక డైనోసార్ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నది, నేను మీకు అడ్డుపడినందుకు నన్ను క్షమించండి డైనోసార్ గారు. నా మాటలు కొంచెం వినండి. ఎంత ధైర్యం నీకు? దాడి చేసిన నన్నే ఆగమంటావా? దయచేసి నేను చెప్పేది వినండి. ఏమిటో చెప్పు తొందరగా. నాకు ఇంటి దగ్గర చిన్న బిడ్డ ఉంది. పాల కోసం ఏడుస్తూ నా కోసం ఎదురు చూస్తూ ఉంది. అది పుట్టి కొన్ని రోజులే అవుతుంది. మీరు దయతలిస్తే నేను నా బిడ్డ దగ్గరికి వెళ్ళి కడుపు నిండగా పాలు ఇచ్చి కొన్ని మంచి బుద్ధులు చెప్పి నా బిడ్డను కడసారి చూసుకొని వస్తాను. హహహ. ఏంటి? నిన్ను వదిలిపెట్టాలా? నువ్వు మళ్ళీ తిరిగి వస్తావా? నన్నే మోసం చేయాలనుకుంటున్నావా? నేను ఎవరో తెలుసు కదా నీకు. అయ్యో డైనోసార్ గారు, నేను అబద్ధం చెప్పడం లేదు. నేను నిజమే చెప్తున్నాను. నేను ఎప్పుడు అబద్ధం ఆడనే లేదు. మీరు దయతలిస్తే నేను నా బిడ్డ దగ్గరకు వెళ్ళి చివరిసారిగా చూసుకొని వస్తాను. నిన్ను మోసగించి నేను బ్రతకగలనా? నీకు ఆకలి తీర్చడం కన్నా నాకు పుణ్యకార్యం ఏముంది? నన్ను నమ్మండి డైనోసార్ గారు, నన్ను నమ్మండి. నేను నిజంగా తిరిగి వస్తాను అని వేడుకుంది. సరే, నీ బిడ్డను చూసి వస్తానని అన్నావు కాబట్టి నిన్ను వదిలేస్తున్నా. నువ్వు తిరిగి రాకపోయావో ఎక్కడ ఉన్నా నిన్ను వెతికి అతి భయంకరంగా చంపి మరీ తింటాను. గుర్తుపెట్టుకో. వెళ్ళు, అతి తొందరగా రా. ఆ మాటలకు జింక ఎంతో బాధతో వెంటనే తన బిడ్డ దగ్గరకు వెళ్ళింది. ఏడుస్తూ తన బిడ్డను ముద్దాడింది. బిడ్డను చూస్తూ బిడ్డతో ఇలా అంది, బిడ్డ, ఇదే నా ఆఖరి చూపు. నేను మళ్ళీ తిరిగి రాను. డైనోసార్కి ఆహారంగా వెళ్తున్నా. నా బిడ్డను చివరిసారిగా చూసి వస్తానని డైనోసార్కి మాట ఇచ్చాను. నువ్వు బుద్ధిమంతురాలుగా ఉండు. అందరితో స్నేహంగా ఉండాలి. జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పకు. ఎప్పుడూ నిజమే చెప్పు. అందరితో మంచిగా ఉండు అని ఎంతో బాధతో ఏడుస్తూ చెప్పింది. ఏడుస్తూ తన బిడ్డను ముద్దాడింది. బిడ్డను చివరిసారిగా చూసుకొని ఎంతో బాధతో ఏడుస్తూ తిరిగి అడవికి బయలుదేరింది. జింక రావడాన్ని డైనోసార్ గమనించింది. ఈ జింక ఎంతో సత్యవంతురాలు. ఇచ్చిన మాట ప్రకారం నాకు ఆహారంగా తిరిగి వచ్చినది. తన ప్రాణం కంటే ఇచ్చిన మాట ముఖ్యమైనదని నిరూపించుకుంది. ఇలాంటి జింకను చంపి తింటే నాకు మహాపాపం చుట్టుకుంటుంది అని అనుకుంది. జింక డైనోసార్ దగ్గరికి వచ్చింది. డైనోసార్ గారు, నేను మీకు ఇచ్చిన మాట ప్రకారంగానే తిరిగి వచ్చాను. ఇప్పుడు నన్ను మీరు సంతోషంగా ఇష్టానుసారంగా స్వీకరించండి అని చెప్పింది. ఓ మహాసత్యవంతురాలా, ఇచ్చిన మాట ప్రకారం ప్రాణాన్ని లెక్క చేయక నాకు ఆహారం అవ్వటానికి తిరిగి వచ్చావు. నువ్వు చాలా గొప్ప పుణ్యవంతురాలివి. నిన్ను చంపితే నాకు పాపం వస్తుంది. నిన్ను ఎగతాళి చేసినందుకు నన్ను క్షమించు. నువ్వు ఇంటికి వెళ్ళు. నీ బిడ్డతో హాయిగా జీవించు. నన్ను తినకుండా వదిలేసినందుకు ధన్యవాదములు డైనోసార్ గారు.
జింక సంతోషంగా తిరిగి తన బిడ్డ దగ్గరకు వెళ్ళింది. తన బిడ్డను చూసుకుని ప్రేమతో ముద్దులు పెట్టుకుంది. బిడ్డ దగ్గరకు తిరిగి వస్తున్నందుకు చాలా సంతోషించింది. ఆ జింక ఎప్పుడూ సత్యాన్నే పలుకుతూ నిజాయితీగా తన బిడ్డతో సంతోషంగా జీవించసాగింది. అందుకే మనం కూడా ఎప్పుడూ అబద్ధం చెప్పకుండా సత్యాన్నే పలుకుతూ నిజాయితీగా జీవించాలి.